తొలితరం సాగునీటి ప్రాజెక్టుల పోరాట యోధుడు, ఉద్యమకారుడు, కీర్తిశేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ మహనీయుని యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ లేకపోతే రాజకీయ జీవితంలో కానీ ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రజల పక్షాన ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం, గొప్ప ఆలోచనలతో, అదేవిధంగా ఒక సమగ్రమైనటువంటి ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఈ అనంతపురం జిల్లాకు సంబంధించే కాకుండా ఈ రాయలసీమ వ్యాప్తంగా రైతన్నలు, మనకందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్నలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల నుంచి దూరంగా నెట్టివేయబడాలి, వారి యొక్క సమస్యల సాధనలో మనం భాగస్వాములు కావాలనేటటువంటిది అనంతపురం జిల్లా నుంచి మొదలుపెట్టి ఢిల్లీ స్థాయి వరకు మన రైతన్న కోసం, రైతన్నల ఆకలి తీర్చడం కోసం ఈరోజు కృష్ణా జలాలను కూడా అందిరినివా ప్రాజెక్టు ద్వారా ఈరోజు అనంతపురం జిల్లాలో మనం అందరం ఈరోజు మన కళ్ళతో చూస్తున్నామంటే అటువంటి అభివృద్ధి వెనకాల ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క నిబద్ధత ఈరోజు ఉందనేసి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన కుటుంబం కూడా ఎప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, ఆయన కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల పట్ల ఈరోజు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో ఈరోజు ప్రజా సమస్యల పట్ల నిత్యం ప్రజల పక్షాన గొంతుగా వినిపిస్తున్నందుకు మేమందరం కూడా మాలాంటి యువత కూడా ఈరోజు అలాంటి మహానుభావుని యొక్క ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకుని పోయే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి అనంతన కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.